మీకు ఫ్రెండ్ ఓల్డ్ కాయిన్స్ అనేది మీకు చూపిస్తామైతే ఈ వీడియోలో చూపిస్తామైతే జరుగుతుంది. ఓల్డ్ అనేది ఇది మామూలుగా ఏముందిలే కాయిన్ ఇవన్నీ చలామణి అయ్యే కాయిన్స్ ఇవన్నీ, కానీ ఏరుగా ఉండే కాయిన్స్ ఇవి. ఈ గనక మీ దగ్గర ఎట్టి పెట్టుకుంటే గనక మిమ్మల్ని ఎత్తుకులాడుకుంటా వస్తారు. ఫేస్బుక్లో ఫోటో అనేది పెట్టండి. ఇప్పుడు మా ఎస్పేడ్కి ల్యాగ్ నవ్వండి, డబ్బులు కట్టండి అని అంటారు. అలా అలా చేయొద్దు. మీరు ఫేస్బుక్లో పెట్టండి కాయిన్స్, ఈ కాయిన్స్ అమ్మబడును అని. వాళ్ళు ఫేస్బుక్లో పెడితే ఎంతకు అమ్ముతావు ఏంటని చెప్పి వాళ్ళే కాయిన్ కొనేవాళ్ళే కనెక్ట్ అవుతారు. దాన్ని బట్టి మీ ఇష్టం వచ్చిన రేటు మీరు చెప్పొచ్చు, కానీ తక్కువ అయితే చెప్పొద్దు. ఈ కాయిన్ అనేది మామూలుగా ఏరుగా ఉండే కాయిన్, ఇది రూపాయి బిళ్ళ కాయిన్. ఇది మరి రూపాయి బిళ్ళ కాయిన్, ఇది ఏరుగా ఉండేది. ఇదిగో చూడండి ఫ్రెండ్, ఇది రూపాయి బిళ్ళ, ఇది చాలా మన ఇది, కానీ ఇది కాయిన్ ఇది. అది అలా మీకు కాయిన్ వేరుగా ఉండిద్ది అనమాట. ఇది అంతా అంత వేరంటే ఉండు 1989 ఇలా ఉండాలి. ఇది రూపాయి బిల్ల కూడా వేరుగా. అంత ముందర పెద్ద రూపాయి బిల్ల వచ్చేది, ఇప్పుడు ఏమన్నా తర్వాత ఏమో ఈ రూపాయి బిల్లలోకి వచ్చింది 1986. ఇది 1989. ఇది ఏమన్నా కానీ 1986. 1989. దీనికి 10 సంవత్సరాలు ఏమో తేడా ఉంది. ఆ రూపాయి బిళ్ళకిను దీనికి. దాన్ని బట్టి ఎయిర్ కాయిన్స్ అనేది మీకు అర్థమైపోయింది అని అనుకుంటున్నాను నేను. ఇది అరుదుగా కనిపించే 5 రూపాయలు కాయిన్స్. ఇది కూడా ఎయిర్ కాయిన్సేను, ఇలా ఉండాలి. ఇది కూడా వేర్ కాయిన్సేను. ఇలా ఉంటే కనుక మీకు డబ్బులు అయితే ప్రైజ్ అయితే రావటం అయితే జరిగిద్ది. మీరు 5 రూపాయల బిల్ల ఏముంది కదా అని చెప్పి మీరు చేయొద్దు. ఇది 5 రూపాయల కాయినే, ఇది ఎయిర్ కాయిన్సే. దీన్ని కూడా మీరు ఏముందని అని చెప్పి మీరు ఇవ్వద్దు. ప్రైజ్ అయితే రావటం అయితే వీటికైతే కంపల్సరీగా ప్రైజ్ అయితే వచ్చింది. ఫేస్బుక్లో పెట్టాలి, కానీ మీరు డబ్బులు కట్టండి, యాగినవ్వండి, మీకు మెంబర్షిప్ ఉంది ఇస్తాము అని అంటే కనుక ఆ పని మాత్రం చేయమాకండి ఫ్రెండ్ మీరు. ఇది ఏరుగా వచ్చే కాయినే. ఇది కూడా ఈ 5 రూపాయల బిల్ల. దీనికి కూడా ప్రైజ్ అయితే ఇవ్వబడిద్ది. మళ్ళీ ఇది 10 రూపాయల కాయిను. ఇది ఇలా పుష్పం ఉండాలి. ఇలా పుష్పం ఉంటే కనుక దీనికి కూడా డబ్బులు అయితే ప్రైజ్ అయితే రావను. ఇలాంటి పుష్పాలు ఉన్నది 10 రూపాయల నోటు మీద మీరు కొట్టుకాడికి అది మామూలుగా మీ చేతికి వస్తే కనుక మీరు ఏముందని చెప్పి తీసి పడేయద్దు. దీన్ని మాత్రం జాగ్రత్త చేయండి. మీకు రూపాయికి 50 రూపాయలు వచ్చే ఇది ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు 10 రూపాయలకి ఎంత వస్తుంది అనేది మీరు అంచనా వేసుకోవచ్చు. ఇదిగో ఇది ఎయిర్ కాయిన్ 10 రూపాయలే. ఇది కూడా ఇది ఇలాంటివి అయితే కనుక మీరు పొరపాటును కూడా జార విడుచుకోవద్దు. మీ మూడు ఎత్తుకులాడుకుంటా వచ్చి తీసుకుంటారు కాయిన్స్. ఈ ఎయిర్ కాయిన్స్ మామూలుగా పురాతనమైన కాయిన్స్ కింద, ఇది వస్తువు కింద వెళ్ళిపోవటం అయితే జరిగిద్ది. ఇలాంటివి మాత్రం మీరు వదులుకోవద్దు. మీ దగ్గరికి డబ్బులు ఎత్తుకులాడుకుంటా లక్ష్మీ తల్లి వచ్చినట్టేను. ఇది గాంధీ తాత, ఇది వేర్ కాయిన్సే. దీన్ని కూడా మీరు వదులుకోవద్దు. ఇది కూడా మనీ వచ్చే కాయిన్సే. ఇది కూడా దయచేసి ఇది వదిలిపెట్టుకోవచ్చు. 10 రూపాయల నోటు కాయిన్.
ఇది కూడా వస్తూ ఉంటాయి. పురాతనమైనది ఇది కూడా దాంట్లోకే చేర్చబడింది. ఈ కాయిన్స్ అన్నీ కూడా దాంట్లోకే చేర్చబడ్డాయి. కాకపోతే నా అదృష్టం బాగుండి నేను సేకరించాను. ఈ మామూలుగా ఇదిగో ఇది కూడా కొంచెం ఎయిర్ కాయిన్స్లోకి వెళ్ళే ఇదేను. దీన్ని కూడా వదులుకోవద్దు మీరు. ఇది 10 రూపాయల కాయిన్సే, ఆంధ్ర ఇది ప్రింటింగ్లో ఇది. ఇది కూడా వదులుకోవద్దు మీరు. ఇది కూడా ఎయిర్ కాయిన్సే. అష్టలక్ష్మి తల్లి ఇది 10 రూపాయలు. అష్టలక్ష్మి తల్లి ఇది కూడా అసలు దీనికి కూడా ప్రైజ్ అయితే రావడం అయితే జరిగిద్ది. దీన్ని కూడా వదులుకోవద్దు. అష్టలక్ష్మి తల్లి ప్రైజ్ అయితే రావడం అయితే జరిగిద్ది. దీన్ని కూడా వదులుకోవద్దు ఫ్రెండ్. ఈ అన్నీ ఒక ఎత్తు అయితే మామూలుగా ఇదిగో ఈ 2 రూపాయలు, మామూలుగా నార్మల్గా 2 రూపాయలు. ఇది ఈ పురాతనమైన 2 రూపాయలు అయితే దీన్ని కూడా వదులుకోవద్దు ఫ్రెండ్. నచ్చితే కనుక ఒక్క లైఫ్ అయితే కొట్టండి ఫ్రెండ్.